దర్శకధీరుడు రాజమౌళి గతేడాది త్రిబుల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన ఇక తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే మహాభారతం త్రిబుల్ 2లపై ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించే మాటలు చెప్పడం ఇప్పుడు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇకపోతే ఈయన ఏం చెప్పారనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా సిద్ధమైందని సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందని, అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో కథ ఉంటుందని, అడ్వెంచర్ సినిమా అని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాజమౌళి అతిపెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇదే విషయాన్ని విజేంద్ర ప్రసాద్ వెల్లడిస్తూ ఈ చిత్రాన్ని కనీసం 10 భాగాలుగా తీయాలి. రాజమౌళి మహేష్ బాబుతో సినిమా పూర్తయిన వెంటనే మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాము. SSMB 29 కంప్లీట్ అవ్వగానే మహాభారతం మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. ఇక ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రిబుల్ 2 మొదలుపెట్టే అవకాశం ఉంటుంది అంటూ ఆయన తెలిపారు. ఇక విజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు విని సినీ ప్రపంచం ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మహాభారతం రాజమౌళి దర్శకత్వంలో వస్తే ఏ రేంజ్లో ఉంటుందో అని ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.